రోమియోలకు రాసిన పత్రిక మూల వాక్యముగా ఉన్నటువంటి వచనం, రోమియోలకు రాసినటువంటి పత్రిక 14వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకున్నాం. రోమా పత్రిక 14:17. దేవుని రాజ్యము, అందరూ కూడా చూడండమ్మా, దేవుని యొక్క రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. చాలు. అందరూ కూడా దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినుటకు మీ మనస్సులను సిద్ధపరచుకుందురుగాక. ఆమె చెప్పట్లేదు చాలా మంది. అందరు కలిసి చెప్పండమ్మా. ఎస్, దేవుని రాజ్యమును గురించినటువంటి విషయములను మనం తెలుసుకుంటున్నాం. దేవుని యొక్క రాజ్యము భోజనము కాదు, పానము కాదు అని చెబుతున్నాడు. దేవుని రాజ్యం అంటే నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ యందలి ఆనందం. చెప్పండి, ఏంటండి దేవుని రాజ్యం అనగా? అందరు చెప్పండి అమ్మా. నీతి, అందరు చెప్పట్లేదు. ఇంకా అందరు చెప్పాలి, అందరు కలిసి గట్టిగా చెప్పాలి. మీరు జీవిస్తున్నారా, మరణించి ఉన్నారా? చెప్పండి. కాబట్టి నోరు తెరిచి గట్టిగా చెప్పాలి. దేవుని రాజ్యం అంటే ఏమిటి? ఎస్, నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ యందలి ఆనందము. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. దేవుని రాజ్యం అనగా నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ యందలి ఆనందం. కాబట్టి ప్రియులారా, మీరందరూ కూడా దేవుని రాజ్య సంబంధులు. యేసుక్రీస్తు ఈ లోకములోనికి వచ్చి ఏం చేశాడు అంటే, అంధకార సంబంధమైన అధికారము నుండి మిమ్మల్ని విడుదల చేశాడు. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం చదవండి. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసెను. ఎవరి రాజ్యం అటది? తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్యము యొక్క నివాసులనుగా ప్రభు మనల్ని చేశాడు. ఎక్కడి నుంచి విడుదల చేశాడమ్మా? నోరు తెరిచి మాట్లాడండి. నేను అడుగుతున్నా, నేను మైక్ పట్టుకొని మీ దగ్గరికి వచ్చి మీ దగ్గర పెడతాను, అప్పుడు చెప్పకపోతే ఖబర్దార్. దేవుడు ఎక్కడి నుంచి విడుదల చేశాడు? గట్టిగా చెప్పండి అమ్మా. చెప్పు. లూది ఏమో చెప్పట్లేదు, నోరు కదులుతలేదు, ఏదో ఆలోచనలో ఉన్నారు. మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహించనే. మరి ఇప్పుడు మీరు గ్రహించేవారుగా ఉందురుగాక, చెవిగలవాడు వినుగాక. దేవుడు ఎక్కడి నుంచి విడుదల చేశాడు మనల్ని? అంధకార సంబంధమైన ఏంటి? అధికారము నుండి. అధికారములో నుండి అనండి గట్టిగా. అధికారములో నుండి. ఏ అధికారము? అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి ఏం చేశాడు? విడుదల చేసిన తర్వాత తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా మనలను చేశాను. ఏం చేశాడు? అంధకార సంబంధమైన రాజ్యం నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసెను. మనం ఇప్పుడు ఏ రాజ్యములో ఉన్నాము? తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్యములో మనం ఉన్నాము.
అర్థమవుతుందా? దేవుడు ఏ అధికారము నుండి విడుదల చేశాడు చెప్పాలి. వెరీ గుడ్. అంధకార సంబంధమైన అధికారము నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసెను. దేవుని కుమారుడు ఎవరు చెప్పండి, డౌట్ ఉందా? యేసుక్రీస్తు. మనల్ని దేవుడు ఎక్కడి నుంచి విడుదల చేశాడు? అంధకార సంబంధమైన అధికారము నుండి విడుదల చేసి. నోరుతో చెప్పాలి. సాతానుడు మీ నోళ్లను మూస్తూ ఉంటాడు. మీరు మీ నోటితో చెబుతూ ఉండాలి, పలుకుతూ ఉండాలి దేవుని వాక్యమును. ఎందుకనగా దేవుని వాక్యము సజీవము గలదై ఉన్నది. ఆమేన్. ఏది సజీవము గలదై ఉన్నది? దేవుని వాక్యము సజీవము గలదై ఉన్నది. కాబట్టి ప్రభువు నిన్ను అంధకార సంబంధమైన అధికారము నుండి విడుదల చేశాడు. అంధకార సంబంధమైన అధికారము నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దేవుని రాజ్యం అంటే ఏంటి? తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్యం అంటే ఏమిటి? చెప్పరే, అందరు చెప్పాలి నోరు తెరిచి. చెప్పాలి నోరు తెరిచి. రిపీట్ అగైన్. ఎస్. తను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసము దేనితో నింపబడి ఉంది? పరిశుద్ధాత్మయందలి. ఈ పరిశుద్ధాత్మయందలి ఆనందం మీకు ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఏందమ్మా ఎవరేదో మాట్లాడతారు? హల్లెలూయా. దేవుని రాజ్యమనగా భోజనము పానము కాదు. ఒకవేళ అంధకార రాజ్యం అంటే భోజనము పానమే, కానీ దేవుని రాజ్యము భోజనము పానము కాదు. తిను త్రాగుట కాదు. ఈ లోకపు అంధకార సంబంధమైన రాజ్యము తిని త్రాగుటతో నింపబడి ఉంది. ఈ లోక రాజ్యము భోజనముతో నింపబడి ఉంది, పానముతో నింపబడి ఉంది. తిని త్రాగడం సామెత తెలుసు మీ అందరికీ. కోటి విద్యలు చెప్పాలి. కోటి విద్యలు కూటి కొరకే. ఈ లోక అంధకార సంబంధమైన రాజ్యము కూటి కొరకు. ఆనందం గారు, ఈ లోక అంధకార సంబంధమైన రాజ్యము చెప్పు చెప్పు చెప్పు. కడుపు మీద పొట్ట మీద చేయి పెట్టుకొని చెప్పండి. దేని కొరకు? కూటి కొరకు. కానీ దేవుని రాజ్యము కూటి కొరకు కాదు. దేవుని రాజ్యము భోజనము కొరకు కాదు. దేవుని రాజ్యము పానము కొరకు కాదు. దేవుని రాజ్యము పరిశుద్ధాత్మ యందలి ఆనందము కొరకు. ఈ అంధకార రాజ్యము, ఈ లోక రాజ్యము కూటి కొరకు. ఈ లోక రాజ్యము కావాలనుకుంటున్నటువంటి ఏశావు తన జ్యేష్ఠత్వపు హక్కును ఎందుకొరకు అమ్ముకున్నాడు? కూటి కొరకు అమ్ముకున్నాడు. ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకొనిన ఏశావు ఈ లోక అంధకార సంబంధమైన అధికారములో ఉన్నటువంటి ఏశావు దేవుని యొక్క రాజ్యమును అమ్మివేసుకున్నాడు. దేవుడిచ్చే జ్యేష్ఠత్వమును అమ్మివేసుకున్నాడు. దేని కొరకు అమ్మివేసుకున్నాడు? చెప్పాలి. చెప్పండి చెప్పండి. దేని కొరకు? నేనేం చేస్తున్నాను చేయండి చెప్పండి. కూటి కొరకు. కూటి కొరకు అమ్ముకున్నాడు. ఏం కూర కొరకు చెప్పండి?
ఆ కూర పేరు చెప్పండి. అదిగో కనీసం నాన్ వెజ్ కాదు, చిక్కుడుగాయ కూర అంట. చిక్కుడుగాయ కూర కొరకు దేవుని యొక్క రాజ్యమును అమ్మి వేసుకున్నాడు. దేవుని రాజ్య నివాసుడిగా ఉండుటకు అమ్మి వేయబడ్డాడు. అతని హక్కును కోల్పోయాడు. సంఘము కూడా ఈ చిక్కుడుగాయ కూర కొరకు, ఈ తుచ్చమైన వాటి కొరకు, ఈ నిర్జీవమైన వాటి కొరకు తమ జ్యేష్ఠత్వమును సంఘస్థులు అమ్ముకుంటున్నారు. తమ జ్యేష్ఠత్వమును సంఘం అమ్ముకుంటుంది. ఏశావు వంటి భ్రష్టులు మీలో ఉన్నారేమో మీరు పరీక్ష చేసుకోవాలి. ఏశావు వంటి భ్రష్టులు మీలో ఉన్నారేమో మీరు పరీక్ష చేసుకోవాలి. తిండి బోతులు మీలో ఉన్నారేమో పరీక్ష చేసుకోవాలి. త్రాగుబోతులు మీలో ఉన్నారేమో పరీక్ష చేసుకోవాలి. సుఖించేవారు మీలో ఉన్నారేమో పరీక్ష చేసుకోవాలి. దేవుని రాజ్యము సుఖించుటకు, త్రాగుటకు, తినుటకు, విందు చేసుకోవడానికి కాదు. ఈ అంధకార సంబంధమైన రాజ్యము త్రాగుట కొరకు, ఈ అంధకార సంబంధమైన రాజ్యము తిండి కొరకు, ఈ అంధకార సంబంధమైన రాజ్యము కూటి కొరకు. దేవుని రాజ్యం అందుకొరకు కాదు. ఇట్స్ ఎ డిఫరెంట్ వరల్డ్. అందుకే యేసు ప్రభు 40 దినములు ఉపవాసం ఉన్నప్పుడు సాతానుడు వచ్చి ఈ లోక రాజ్యములో ముఖ్యమైన విషయం కొరకు చెబుతున్నాడు. హలో, అర్థమవుతుందా? వింటున్నట్టు యాక్షన్ చేయకండి. వింటున్నట్టు యాక్షన్ చేస్తారు కొందరు. కొందరు ఇట్లే వింటున్నట్టు చూస్తారు కానీ వినరు. యేసు ప్రభు దగ్గరికి సాతానుడు వచ్చి మొట్టమొదట చెప్పిన మాట ఏంటో తెలుసా? 40 దినాలు ఉపవాసం ఉన్నాక సాతానుడు వచ్చి మొట్టమొదట చెప్పిన మాట ఏంటి చెప్పండి? ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తిను, ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తిను. నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తిను. సాతానుడు ఎప్పుడు నేర్పించేది తిండి నేర్పిస్తాడు, తినుట నేర్పిస్తాడు, ఎంజాయ్ని నేర్పిస్తాడు, అల్పకాల పాప భోగమును నేర్పిస్తాడు. మోషే అట ఇవి వద్దు, నాకు ఇదొద్దు, ఈ తిండి నాకొద్దు, ఈ పాప భోగము నాకొద్దు, ఈ లగ్జరియస్ లైఫ్ నాకొద్దు, ఈ లావిష్నెస్ నాకొద్దు, ఈ విలాసవంతమైన జీవితం నాకొద్దు. ఈరోజు సంఘస్థులకు ఇవే కావాలి. సంఘస్థుల యొక్క ప్రార్థనలు ఇవే. దేవా నాకివ్వు, అడుగుడి నీవు ఇవ్వమన్నా ఇస్తానన్నావు, అడుగుడి మీకు దొరుకునన్నావు, తట్టుడి మీకు తీయబడునన్నావు. నాకు ఈ లావిష్నెస్, నాకు ఈ లగ్జరియస్ లైఫ్, నాకు ఈ విలాసవంతమైన జీవితము కావాలి అని ప్రభుని అడుగుతున్నారట. అందుకే యాకోబు అంటాడు, మీరు అడిగినను అది మీ భోగముల నిమిత్తం అడుగుతున్నారా? దేని నిమిత్తం అడుగుతున్నారు? మీ ప్రార్థన ఏంటి? భోగముల నిమిత్తములైన ప్రార్థనలు. మీ ప్రార్థన భోగముల నిమిత్తమైన ప్రార్థన. మీ కళ్ళు తెరవబడలేదు, ఇంకా అదృశ్యమైన వాటిని మీరు ఇంకా చూడట్లేదు కాబట్టి ఈ అల్పకాల పాప భోగములను మీరు అనుభవిస్తున్నారు. ఇవే కావాలి అని అడుగుతున్నారు. 2 కొంగలు పరలోక రాజ్యానికి వెళుతున్నాయట. 2 కొంగలు పరలోక రాజ్యానికి వెళుతుంటే పంది అడిగిందట, కొంగ బావా, ఓ కొంగ బావలు,
ఎక్కడికి వెళుతున్నారు అని అడిగిందట. అడిగితే ఆ కొంగ బావలు అన్నాయట పందితో, మేము పరలోక రాజ్యానికి వెళుతున్నాము అన్నాయట. అంటే బాగుంటుందా ఆ రాజ్యం అంటే? చాలా అద్భుతమైన రాజ్యం, నువ్వు ఊహించిన దానికంటే అద్భుతముగా ఉండే రాజ్యం పరలోక రాజ్యం అని కొంగ బావలు చెప్పాయట. దేనితో? పందితో. అప్పుడు ఈ పంది అంటదట, అక్కడ బురద గుంటలు ఉంటాయా అన్నదట. పంది బుద్ధి, దీనికి పరలోక రాజ్యం కాదు, దానికి బురదే కావాలి. ఈరోజు సంఘస్థులకు దేవుని రాజ్యం వద్దు, నీతి సమాధానం పరిశుద్ధాత్మ యందలి ఆనందం వద్దు. నాకు బురదే కావాలి, నాకు తిండే కావాలి, నాకు విలాసమే కావాలి, నాకు సోమరితనమే కావాలి, నాకు భోగమే కావాలి. సంఘం కోరుకుంటుంది. ఏశావును దేవుడు జ్యేష్ఠుడిగా చేశాడు. ఎలా చేశాడు చెప్పండి? కానీ నాకేం కావాలి? నాకు కూడే కావాలి, నాకు కూటియే కావాలి. ఈరోజు సంఘం ముందు ఎంత దేవుని వాక్యమును చెప్పినా వీరు కోరుకునేదేమిటి? కూడు భోగము కోరుకుంటున్నారు. రక్షణలోనికి వచ్చింది కూడు కోసం కాదు, రక్షణలోనికి వచ్చింది బంగ్లాలు కట్టుకోవడానికి కాదు, రక్షణలోనికి వచ్చింది కార్లు మేడలు మిద్దెలు కట్టుకోవడానికి కాదు, పొందుకోవడానికి కాదు. రక్షణలోనికి వచ్చింది పరిశుద్ధాత్మ యందు ఆనందించుట కొరకు. అబ్బా అయ్యగారు, ఈ పరిశుద్ధాత్మ ఆనందం మాకెందుకు అయ్యగారు? మాకు కారు కావాలి, మాకు బంగ్లా కావాలి, మాకు పరుపులు కావాలి, మాకు వస్త్రాలు కావాలి, మాకు తిండి కావాలి అన్నవారు ఇక్కడ ఉన్నారేమో. ఒకవేళ మీరు అలాగంటున్నారంటే నీ కన్నులు తెరవబడలేదు, నువ్వు అదృశ్యమైన దానిని చూడలేకపోతున్నావు. మోషే ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకొనుటకు ఇష్టపడలేదు. ఇష్టపడ్డా? చెప్పండి, మాట్లాడండి అమ్మా. ఇష్టపడలేదు. నాకు ఈ అల్పకాల పాప భోగములు నాకు అక్కరలేదు, నాకు ఈ పాప భోగములు నాకు అక్కరలేదు, నాకొద్దు. కావాలా మీకు? కావాలా? నోరు లేదా? కావాలన్నట్టుగానే ఉన్నారు. కావాలి కావచ్చు. సాతానుడు కావాలా మీకు? చెప్పు, గట్టిగా చెప్పు. వద్దు. మీకు కావాలా? చెప్పు. వద్దు, నాకొద్దు. అమ్మ, మీకు కావాలా? అల్పకాల పాప భోగములు నాకొద్దు ప్రభువా. ఈ తిండి నాకొద్దు. నేనిచ్చు నీళ్లు త్రాగువాడు మరి ఎప్పుడు దప్పికొనడు. నాకొద్దు. ఈ లోకం వద్దయ్యా, నిన్నే వెంబడిస్తానయ్యా. తెలుసుకున్నానయ్యా, ఇలా నువ్వే చాలయ్యా. ఈ లోకం వద్దయ్యా, నిన్నే వెంబడిస్తానయ్యా. నా నడకలోని అడుగు ఉందని, నా శ్వాస కేవలం నీ కృప మాత్రమేనని. నా నడకలోని చెప్పు అడుగు ఉందని, నా శ్వాస కేవలం నీ కృప మాత్రమేనని. నువ్వు లేకుండా నా పయనం సాగదని, నీ స్మరణ లేని నా ఊపిరి వైపునని. నీవు లేకుండా
నా పయనం సాగదని నోరుతారు. నీ స్మరణ లేని నా ఊపిరి వ్యర్థమని తెలుసుకున్నానయ్యా. ఇక నువ్వే చాలయ్యా, ఈ లోకం వద్దయా, నిన్నే వెంబడిస్తానయ్యా. తెలుసుకున్నానయ్యా, ఇక నువ్వే చాలయ్యా, ఈ లోకం వద్దయా, నిన్నే వెంబడిస్తానయ్యా. యేసయ్యా ఎన్ని యుగాలకైనా, యేసయ్యా మా స్థితులేమైనా, యేసయ్యా ఎన్ని యుగాలకైనా, యేసయ్యా మా స్థితులేమైనా, మాట తప్పేవాడము కానీ కాదయ్యా. నిన్ను కలిగిన హృదయం పదిలం యేసయ్యా, మాట తప్పేవాడము కానీ కాదయ్యా. నిన్ను కలిగిన హృదయం పదిలం యేసయ్యా. ఈ లోకం చెప్పండి వద్దు ప్రభా, నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలి. ఈ లోకములో ఉన్నదంతయు శరీరాశ. చెప్పండి చెప్పండి. దినేష్ చెప్తున్నాడు, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఈ లోకంలో ఉన్నదంతా కూడా శరీరాశ. ఏందమ్మా చెప్పండి అమ్మా. నోరు తెరిచే సంఘముగా ఉండాలి, జీవించే సంఘముగా ఉండాలి, మాట్లాడే సంఘముగా ఉండాలి. బలహీనులుగా ఉండొద్దు, మీరు బలహీనులుగా ఉండకూడదు. ఏశావుకు కావాల్సింది కూడు, ఈరోజు మనకు కావాల్సింది కూడా కూడే. ఇదే మానుకోవాలి మనం. ఈ కూడొద్దు ప్రభా, ఈ తిండొద్దు ప్రభా. మోషే 40 దినాలు దేవునితో ఉన్నాడు, అన్న పానములు మర్చిపోయాడు. ఆ ఆత్మలో ఉన్న ఆనందమును మోషే అనుభవించినట్టుగా సంఘం అనుభవించాలి. ఆత్మలో ఉన్న ఆనందమును మోసే అనుభవించినట్టుగా సంఘం అనుభవించాలి. కానీ సంఘానికి కావలసింది కూడే. ఈ అంధకార సంబంధమైన రాజ్యం కూడుతో నింపబడింది. ఈ అంధకార రాజ్యం కూడుతో నింపబడింది, కూటి కొరకు నింపబడింది, కూటి కొరకు. అందుకే సాతానుడు మొదటిగా యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తిను, ఉచిత సలహా. ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తిను. ఈరోజు మిమ్మల్ని కూడా సాతానుడు అంటున్నాడు, ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తిను, తిను 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 తిను. రక్షణ పొందిన బిడ్డల యొక్క మనస్సు తిండి మీద ఉండొద్దు. 6:31 మత్తయి సువార్త. కాబట్టి చూస్తున్నారమ్మా అమ్మా? కాబట్టి అమ్మా అందరు కూడా చూస్తున్నారా? కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఇలా ఏం తినాలి, ఏమి త్రాగుదుమో, ఏం త్రాగాలి, ఏమి ధరించుకుందమో, ఏమి ధరించుకుందమో అని చింతింపకుడి. ఈరోజు సంఘాలలో ఉన్న విషయాలన్నీవే. మేము ఎట్లా బ్రతకాలి, మేము ఏ రేంజ్లో ఉండాలి, మా స్టేటస్ ఎలా పెరగాలి, మా వ్యాపారాలు ఎలా వృద్ధి కావాలి. మేము ఎప్పుడు కార్లలో తిరుగుతాం. చిన్నప్పుడు నా కోరిక ఉండేది, చిన్నప్పుడు నా కోరిక, హలో అమ్మా 6:31 తల్లి 6:31. చిన్నప్పుడు నన్ను కోరిక అడిగితే
మా డాడీ నేను వెళ్ళి మా డాడీని అడుగుతుండే, డాడీ నాకు ఒక కారు కావాలి డాడీ అని అడుగుతుండే. కొనిస్తలేరా అంటే, రేపు తీసుకొస్తలే. అవునా డాడీ, నువ్వు అనుకునే బొమ్మ కారు కాదు డాడీ, నాకు రేస్ కారు కావాలి, నేను నడపాలి దాంట్లో కూర్చొని, నాకు అది కావాలి డాడీ అని అడుగుతుండే. కలలో కూడా నేను పడుకుంటే కారు నడుపుతున్నట్టే కల వస్తూ ఉండేది నాకు. తర్వాత మా అమ్మగారు మిషన్ దొక్కడం అయిపోయిన తర్వాత ఆ మిషన్ కిందికి వెళ్ళి, స్టీరింగ్ ఉండేది కదా, మిషన్ కింద ఒక చక్రం ఉంటుంది తెలుసు కదా మీకు, దాన్ని పట్టుకొని ఒకటే ఆట ఆడుతుంటుండే. ఎన్ని గంటలైనా దాన్ని తిప్పుకుంటూ ఆట ఆడుతుంటుండే. కారు నడపాలనే ఆశ, నా కోరికంతా కారే. కానీ ఇప్పుడు కారు కొనుక్కునే లోన్ వాడు ఫోన్ చేసి, సార్ మీకు కారు లోన్ ఉందంటే నాకు వద్దు బాబు, నాకు ఇప్పుడు అవసరత లేదు, నాకు వద్దు అనే స్థాయికి నేను ఎదిగాను. ఎందుకు? మై డ్రీమ్ చేంజ్డ్, నా కళ మారింది. ఈరోజు మీ కళలు మారును గాక. ఏశావు కళ ఆ ఎర్రెర్రగున్నది, ఆ ఎర్రెర్రగున్న చిక్కుడుగా నాకు కొంచెం పెట్టు, ఆ ఎర్రెర్రగున్నది కొట్టు. వీని కళ అంతా తిండి కళే. కన్నులు తెరవబడని వారి కళలన్నీ కూడా ఈ లోకము గురించిన కళలే. కనులు తెరవబడని బిడ్డల యొక్క కళలన్నీ ఈ లోకమును గురించినటువంటి కళలే. ఈరోజు మీ కళ ఏమి? నువ్వేమని కలగంటున్నా? నీ కళ ఏమిటి? దేవుడు నిన్ను అడుగుతున్నాడు ఈ మధ్యాహ్నం, మీ కళలేమిటి? మోషే, నీ కళ ఏంటంటే, నాకు ఈ పాప భోగములొద్దు, క్రీస్తు కావాలి, క్రీస్తు యొక్క రాజ్యము కావాలి. దట్ ఈస్ మై ఎయిమ్, దట్ ఈస్ మై డిజైర్. సంజీవరావు అయ్య గారు ఒకసారి ఆల్ నైట్ ప్రేయర్లో చెప్పాడు వాక్యం, నేను అక్కడ ముందు కూర్చొని విన్నాను. క్రైస్తవునికి రాజ్యకాంక్ష ఉండాలి అని ఒక బలమైన ప్రసంగం చేశారు. మీతో పాటే నేను కూడా విన్నాను, కానీ అది నాలో ఫలించింది. రాజ్యకాంక్ష, రాజ్యమును గురించిన ఆశ దావీదుకుంది. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. దేవుని ఇల్లు, దేవుని రాజ్యం నాకు కావాలి. ఒకడాట దేవుని రాజ్యము కొరకు ఎక్కడుందా మాట చూడండి. ఒకడు మత్తయి 13వ అధ్యాయం 14 చూడండి, 13-14. మత్తయి సువార్త 13-14. ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి కాదమ్మా, 13-14, 13-44. పరలోక రాజ్యము, అందరు కూడా చూడండి, పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుష్యుడు దానిని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును. చూడండి, తనకున్నదంతా అమ్మి ఆ పొలమును కొన్నాడు. తనకున్నదంతా అమ్మి ఆ పొలమును కొన్నాడు.
ఏ పొలం అంటే పరలోక రాజ్యమును కొన్నాడట. ఈరోజు ఎంతమందికి దేవుని రాజ్యము కావాలి? చేతులెత్తండి. అయితే నీకున్నదంతా అమ్మి ఆ రాజ్యాన్ని కొనుక్కో. నవ్వుతారు. నీకున్నదంతా అమ్మి ఆ రాజ్యాన్ని కొనుక్కోవాలి. అమ్మడం అంటే నీకున్నదంతా వదిలిపెట్టి, నీకున్నదంతా కోరికలన్నీ వదిలిపెట్టి, నీ ఆశలన్నీ వదిలిపెట్టి, నిర్జీవ క్రియలన్నీ వదిలిపెట్టి, నీ పాపముతో కూడి ఉన్న జీవితమంతా వదిలిపెట్టి, నీ బ్రతుకంతా పక్కన పెట్టి, నాకు దేవుని రాజ్యం కావాలి, జీవించుచున్నది నేను కాను, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. దేవుని రాజ్యం కొరకు నువ్వేం వదులుకుంటున్నావు? దేవుని రాజ్యం కొరకు నువ్వేం వదులుకున్నావు? ఎవడైనను నా రాజ్యం నిమిత్తం 13-19 ఎవడైనను రాజ్యంను గూర్చిన వాక్కు కాదు, ఏం వదులుకున్నారు అది చదవండి. దేవుని రాజ్యం, నా నామము నిమిత్తం తల్లినైనను, తండ్రినైనను, ఇంటినైనను, ఆస్తులనైనను. బైబిల్ చదివేవారు లేరు సంఘములో. చదువు. చదవండి అమ్మాయి, ఎతికిన వాళ్ళు చదవండి. అందుకు యేసు ఇట్లనెను. ఎక్కడ చదువుతున్నావు? మార్కు 10:29. మార్కు 10:29. అందుకు యేసు ఇట్లనెను. అందుకు యేసు ఇట్లనెను. నా నిమిత్తమును నా నిమిత్తము అనగా నా రాజ్యము నిమిత్తమును, సువార్త నిమిత్తమును. సువార్త. ఏ సువార్త ఇది? దేవుని రాజ్య సువార్త. ఏ సువార్త అండి? సువార్త అంటే ఏం సువార్త ఇది? లూది అమ్మ చెప్పు, ఏం సువార్త? నా సువార్త నిమిత్తము ఇంటిని, అన్న తమ్ములను, అక్క చెల్లెండ్రను, తల్లిదండ్రులను, పిల్లలనైనను, భూములనైనను విడిచిన వారు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లును, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, తల్లులను, పిల్లలను, భూములను రాబోవు లోకమందు నిత్య జీవమును పొందునని మీతో. నిత్య జీవమును పొందుతారు. చాలు. నీవేం విడిచిపెట్టావు? దేవుని రాజ్యము కొరకు నీ పాపాన్ని నువ్వు విడిచిపెట్టావా? దేవుని యొక్క రాజ్యము కొరకు నీ అక్రమ సంబంధాలను విడిచిపెట్టావా? దేవుని యొక్క రాజ్యము కొరకు నీ భోగములను విడిచిపెట్టావా? భోగాలంటే సుఖమును విడిచిపెట్టావా? దేవుని రాజ్యము నిమిత్తం నువ్వు ఏమి విడిచిపెట్టావు? విడిచిపెట్టినోడే పొందుకుంటాడు, విడిచిపెట్టినోడు పొందుకుంటాడా? చెప్పండి అమ్మా, చెప్పండి. నువ్వేం విడిచిపెట్టావు? నీవేమి వదులుకున్నావు ఆ రాజ్యము నిమిత్తం? ఒకడు తనకున్నదంతా అమ్మి ఆ పొలమును కొనుక్కున్నాడట. పేతురు అంటున్నాడు 10:28, ఇదిగో మేము సమస్తమును, మార్కు 10:28, మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమని ఆయనతో చెప్పసాగెను. చాలు.
పేతురు సమస్తమును విడిచిపెట్టాడు. బాబు, నువ్వేమన్నా విడిచిపెట్టావా? అయ్యా, మీరేమన్నా విడిచిపెట్టారా? అక్కలారా, అమ్మలారా, మీరేమన్నా విడిచిపెట్టారా? ఏమన్నా విడిచిపెట్టారా? నన్ను నేనే విడిచిపెట్టుకోవాలి. పేతురు అంటున్నాడు, మేము సమస్తము విడిచిపెట్టాం. ఇక మాలో వేరొకటి లేదు. వేరొక ఆలోచన, వేరొక దృక్పథము, వేరొక ఆశ, వేరొక కళ, వేరొక కోరిక మాలో లేదు. కాబట్టి పేతురులో దేవుని రాజ్యం నివసిస్తుంది. పేతురు యొక్క నీడబడగానే స్వస్థత పొందుతున్నారు ప్రజలు. పేతురును దేవదూతలు నడిపిస్తున్నాయి. పేతురుకు దేవుడు తోడుగా ఉన్నాడు. పేతురులో దేవుడు తన ఆత్మను ఉంచాడు. మీకు ఆత్మ, పరిశుద్ధాత్మ కొరకు మీరేమైనా విడిచిపెట్టారా? ఏం విడిచిపెట్టావు? దేవుని కొరకు ఏమైనా విడిచిపెట్టారా? చూడండి, అక్కడ 17 మార్కు 10:17. ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒకడు పరిగెత్తికొని వచ్చి ఆయన ఎదుట మోకాల్లోని సద్బోధకుడా, మోకాళ్ళు ఉన్నాడు. మనలాగా మనం అతి భక్తి ప్రదర్శిస్తూ ఉంటాం. అతి భక్తి ప్రదర్శిస్తాం. యేసు ప్రభు దగ్గరికి వచ్చి మోకాళ్ళు ఉన్నాడు. మీరుంటారు చూడండి, మోకాళ్ళు ఉంటారు. మోకాళ్ళుని సద్బోధకుడా నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలెను? నేనేం చేయాలి అని ఆయనను అడిగెను. యేసు నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడొక్కడే గాని మరి ఎవడును సత్పురుషుడు కాడు. నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము అను ఆజ్ఞలు నీకు తెలియను గదా అని అతనితో చెప్పెను. అందుకతడు, బోధకుడా, బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుచూనే ఉంటినని చెప్పెను. బాల్యము నుండి ఇవన్నీ చేస్తున్నాను. మేము చిన్నప్పుడే ప్రభువు నమ్ముకున్నాం. మేము చర్చిలో సీనియర్లం. మేము బాప్తిజం పొందుకొని 17 సంవత్సరాలు, 18 సంవత్సరాలు, 20 సంవత్సరాలు అయింది. నేను బాల్యము నుండి నేను ఇవన్నీ చేస్తున్నాను ప్రభా అంటే ప్రభు అంటున్నాడు. యేసు అతన్ని చూచి, ఆయనను చూసి అతన్ని ప్రేమించాడట. నీకు ఒకటి కొదవగా ఉన్నది. నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము. పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పాను. ఇప్పుడు నువ్వు వచ్చి నన్ను వెంబడించు అన్నాడు. ఏదైతే నిన్ను దేవుని దగ్గరికి రాకుండా ఆపుతుందో దాన్ని ఫస్ట్ నువ్వు అమ్మేసేయాలి, దాన్ని ఫస్ట్ వదిలేసేయాలి. దేవుని దగ్గరికి రాకుండా నీ లోకాశ నిన్ను ఆపుతుందేమో. దేవుని దగ్గరికి రాకుండా నీ కోరికలు నిన్ను ఆపుతున్నాయేమో. కొందరికి నిద్రపోవాలనే కోరిక ఉంటుంది. ఆ కోరికను వదిలేసి జయించి నువ్వు రావాలి. నాకు బాగా చదువుకోవాలనే కోరిక ఉండేది. PhD వరకు చదివి ఏదో ఒకటి చెయ్యాలి అనే ఒక ఆలోచన ఉండేది. నాకు ఇప్పటికి మాస్టర్ డిగ్రీ లేదు. ఓన్లీ బ్యాచిలర్ డిగ్రీ ఉంది. చేయాలని ఆశపడుతున్నాను కానీ వీలు కావడం లేదు.
నీ స్నేహితులు నిన్ను అడ్డుకుంటున్నారేమో దేవుని దగ్గరికి రాకుండా. ఆ స్నేహాన్ని నిన్ను వదిలేయాలి. దేవుని దగ్గరికి రావడానికి నీ డబ్బు నిన్ను అడ్డుకుంటుందేమో, వదిలేసేయాలి. దేవుని మందిరానికి రావడానికి నీ అహం నిన్ను అడ్డుకుంటుందేమో, ఆ అహమును నువ్వు చంపివేయాలి. నీకున్నదంతా పక్కన పెట్టేసుకొని దేవుని దగ్గర రావాలి. అలా వచ్చినోడే ఆత్మతో నింపబడతాడు. అలా రాకుంటే నువ్వు ఎంత కాలం ఉన్నా నువ్వు సచ్చినంతో సమానం. ఆత్మ లేనివాడు నావాడు. మీకు ఆత్మ ఉందా? ఉంది. చెప్తావు, ఎగిరి దుంకే ఆత్మ మీది, పరిశుద్ధాత్మ కాదు. పరిశుద్ధాత్మ అంటే అంత చీప్ కాదు. పరిశుద్ధాత్మ సర్వజ్ఞాని. పరిశుద్ధాత్ముడు సర్వ జ్ఞానము కలిగిన వాడు. ఆయన అల్లరికి కర్తగాడు. పరిశుద్ధాత్మున్నోడికి మనస్సాక్షి పనిచేస్తుంది. నీకు మనస్సాక్షి పనిచేస్తుందా? నీకు మనస్సాక్షి పనిచేస్తుందా? పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు నీ మనస్సాక్షి దేవుని వాక్యమును వింటున్నప్పుడు స్పందిస్తూ ఉంటావు. లేదు పరిశుద్ధాత్మ లేడు, దురాత్మ ఉన్నాడు. సంఘములో చాలా మంది భ్రమపడు ఆత్మతో బాధపడుతున్నారు. తమకు తామే భక్తులమని అనుకుంటున్నారు. ఇతను అంటున్నాడు, నేను బాల్యము నుండి ఇవన్నీ నాకు తెలుసు. అయితే నువ్వు అన్నీ వదిలి నన్ను వెంబడించు. నీవన్నీ వదిలిపెట్టి నన్ను వెంబడించు. నో, నేను వదిలా. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఎర్ర సముద్రమును దాటించాడు, అవునా కదా? దేని కొరకు? కానానుకు చేరుట కొరకు. అదే రాజ్యము పాలు తేనెలు ప్రవహించు రాజ్యం. కానీ ఐగుప్తులో నుండి బయటికి వచ్చినప్పటికీ ఐగుప్తు బుద్ధులు, ఐగుప్తులో ఉన్న కోరికలు ఇంకా చచ్చిపోలేదు. ఈరోజు సంఘం లోకములో నుండి బయటకు వచ్చి సంఘములోనికి వచ్చినా కానీ లోకములో ఉన్న కోరికలు చావలేదు నీలో. ఐగుప్తులో నుండి ఇశ్రాయేలీయులు బయటికి వచ్చినప్పటికీ ఐగుప్తులో ఉన్న కోరికలు చావలేదు. వాళ్ళు ఏమంటున్నారు? మనోహర్ చదువు, సంఖ్యాకాండము చదువు నాయనా. పొద్దున్న తీసినావు కదా, 14 ఎక్కడ నాయనా? 11:5. సంఖ్య 11:5 చూడండి. ఐగుప్తులో గుర్తుపెట్టుకోవాలి, తీసినవంటే గుర్తుపెట్టుకోవాలి రెఫరెన్స్. ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను. వీరి మనస్సు ఇంకా తిండి మీదనే ఉంది, తిండి గోల. నేడు సంఘం మనస్సు కూడా తిండి గోలే. మనకు ఫంక్షన్స్, మనకు వివాహాలు, పెళ్లిళ్ళు, విందులు కావాలి. అల్లరితో కూడిన ఆటపాటలు కావాలి, విందులు కావాలి. చదువు. ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను. ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపల కూర గుర్తుకొస్తుంది. కీరకాయలు గుర్తొస్తున్నాయి. దోసకాయలను చూడండి, దోసకాయలు గుర్తొస్తున్నాయి. కూరాకులు గుర్తొస్తున్నాయి. ఉల్లిపాయలను. ఏం గుర్తొస్తున్నాయి? నవ్వుతున్నారు. ఉల్లిపాయలు, తెల్లగడ్డలట జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. తిండిగోల.
చేపలు గుర్తొచ్చాయంటే ఒక అర్థం, ఉల్లిగడ్డలు గుర్తుకొస్తున్నాయి, తెల్లగడ్డలు గుర్తుకొస్తున్నాయి. ఐగుప్తులో మేము బాగున్నాం, ఐగుప్తులో మేము ఉచితముగా చేపలు తిన్నాం, ఐగుప్తులో మేము ఉల్లిపాయలు తిన్నాం, ఐగుప్తులో మేము ఎల్లిగడ్డలు తిన్నాం. ఏం గుర్తొస్తున్నాయి? అయ్యో, పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వెళ్ళుచున్న వీరికి ఉల్లిపాయలు, తెల్లగడ్డలు, కూరాకులు, దోసకాయలు గుర్తొస్తున్నాయట. దారుణం అండి, దారుణం. సంఘానికి కూడా ఇవే బుద్ధులో. సంఘములో ఉన్న విశ్వాసికి లోకపు కోరికలు తీరట్లేదు. రక్షించబడి బాప్తిసం పొంది ప్రభు బల్లలో పాల్గొంటున్న వారికి ఇంకా లోకము చచ్చిపోలేదు. చావాలి. ఐగుప్తు కోరికలు మనలో చచ్చిపోవునుగాక. ఐగుప్తు కోరికలు చావాలి. నాకు రాజ్యం కావాలి. ఐ వాంట్ దట్ కింగ్డమ్. నాకు ఆ రాజ్యం కావాలి. ఆ రాజ్యం కొరకు నన్ను నేను ఏదైనా చేసుకుంటాను. మోసెస్ ఆ రాజ్యం కొరకు ఈ అల్పకాల పాప భోగములన్నింటిని వదిలిపెట్టాడు. నీవు నీ పాపాన్ని వదులుతున్నావా? పరిశుద్ధాత్మ యందలి ఆనందము కొరకు ఈ లోక సంతోషాలను, ఈ లోక స్నేహాలను, ఈ లోక స్టైల్ వదులుకోవాలి. అహంభావమును వదులుకోవాలి. తగ్గింపును కలిగి ఉండాలి. నాకొద్దు, ఈ లోకం వద్దు ప్రభా, ఈ లోకం వద్దయ్యా. దేవుని బిడ్డలారా, ఐగుప్తులో చేపల కూర గుర్తొస్తుందట. తిండి గోల. ఈరోజు దేవుని రాజ్యము కూడా తిండి గోల. భోజనము పానమై ఉన్నది. భోజనము పానము. ఈ లోక రాజ్యం భోజనం పానము, దేవుని రాజ్యం భోజనము పానము కాదు. చూడండి, వారు అంటున్నారు, తెల్ల గడ్డలను జ్ఞాపకమునకు వచ్చును, ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లెను. వీరి ప్రాణము, వీరి కోరికలు తీరటం లేదు కాబట్టి, వీరి కోరికలు తీరటం లేదు కాబట్టి, వీరి ప్రాణము సొమ్మసిల్లిపోయింది. ఈరోజు మీ ప్రాణములు, నా కోరికలు తీరట్లేవు, నేను చర్చికి రాను, నేను ప్రార్థన చేయను, నా కోరికలు తీరట్లేవు. అయ్యయ్యో, దేవుని రాజ్యము గురించి మీ కన్నులు తెరవబడునుగాక. దేవుని రాజ్యపు దర్శనం మీరు పొందుదురుగాక. దేవుని రాజ్యమును మీరు వెతుకుదురుగాక. దేవుని రాజ్యమును మీరు తాకుదురుగాక. దేవుని రాజ్యములో ఉన్న ఆనందమును మీరు వెతికి సంపాదించుకుందురుగాక. అదే శాశ్వతమైన రాజ్యం. ఇది కొంతకాలమే. సొమ్మసిల్లెను. పదో వచనం, జనులు తమ తమ కుటుంబములలో ఎవరి గుడారపు ద్వారమునొద్ద వారు ఏడవగా మోషే వినెను. చూడండి, మోషే వింటున్నాడు. యెహోవా ఒక్క నిమిషం. కుటుంబముల ద్వారమునొద్ద వింటూ, ఈరోజు మీ కుటుంబములో విచారము, ఈరోజు మీ కుటుంబంలో ఐహిక విచారములు, ఈరోజు మీ కుటుంబంలో ఏడుపులు, ఈరోజు మీ కుటుంబంలో విచారం. ఆత్మయందలి ఆనందము నీ కుటుంబంలో లేదు, నీ గృహములో లేదు.
కొందరికి పెళ్లి గురించిన విచారం, కొందరికి ఇల్లు గురించిన విచారం, కొందరికి మేడల గురించిన విచారం, కొందరికి చదువులను గురించిన విచారం, కొందరికి వేరొక లోక సంబంధమైన విచారములు. మోషే విన్నాడు ఇదంతా. చి 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 ఏం జనము రావీరో, ఎటువంటి జనము రావీరో, దేవుని రాజ్యము కొరకైనటువంటి జనము ఇలాగున్నారేంటి? మిమ్మల్ని దేవుడు పిలిచింది ఈ లోక సంబంధమైన వాటి కొరకు, ఏడ్చుటకు కాదు, అంగలార్చుటకు కాదు. దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడు నువ్వు మర్చిపోవద్దు సుమా, మర్చిపోవద్దు. కొందరు విచారపడుతున్నారు, తమ తమ గుడారముల వద్ద ఏడుస్తున్నారు. మీ ఇళ్లలో మీరు ఏడుస్తున్నారు, నాకెందుకు ఈ నొప్పులు, నాకెందుకు ఈ బాధలు, నాకెందుకు ఈ కష్టం, ఎందుకు ఏడుస్తున్నారు? మీ కోరికల కొరకు మీరు ఏడవకండి. దేవునికి మీరు అప్పగించుకోవాలి, దేవునికి మిమ్మల్ని మీరు అప్పగించుకోవాలి. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తుని గురించి ఏడుస్తున్నారు. మాకు చేపల కూర కావాలి, మాకు కీరకాయలు కావాలి, మాకు తెల్లగడ్డలు కావాలి, మాకు ఉల్లిపాయలు కావాలని ఏడుస్తున్నారు. సిల్లీ థింగ్, తుచ్చమైనటువంటి వాటి కొరకు ఏడుస్తున్నారు. ఈరోజు పెళ్లి కొరకు ఏడ్చేవారు ఉన్నారు, డబ్బు కొరకు ఏడ్చేవారు ఉన్నారు, అంతస్తు కొరకు ఏడ్చి ప్రార్థించేవారు ఉన్నారు, మాకు కారు కావాలని ఏడ్చి ప్రార్థించేవారు ఉన్నారు, మాకు చీరలు కావాలని ఏడ్చి ప్రార్థించేవారు ఉన్నారు, సెల్ ఫోన్లు కావాలని ఏడ్చి ప్రార్థించేవారు ఉన్నారు, ల్యాప్టాప్ కావాలని ఏడ్చి ప్రార్థించేవారు ఉన్నారు. సిల్లీ థింగ్స్, డోంట్ క్రై. వాటి కొరకు మీరు విచారించొద్దు. మోషే వినెను, యెహోవా కోపము బహుగా రగులుకొనెను. అలాంటి వారి మీద యెహోవా కోపము రగులుకుంటుంది. వారు ఏడ్చుట మోషే దృష్టికి చెడ్డదిగా నుండెను. వారు ఏడ్చుట మోషే దృష్టికి చెడ్డదిగా ఉన్నది. సంఘము కూడా ఇవే. అందుకే నేను రోగాల కొరకు ప్రార్థన చేయను. ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు? దేవుని దగ్గరికి రా. చేప సముద్రంలో ఉండి నీళ్ళ కొరకు ఏడిచిందట, దాప్తిక కలిగి. నదిలో చేపలు నీళ్ళ కొరకు దాహం కలిగి, యేసు ప్రభువులో ఉండి ఈ లోక విషయాల కొరకు ఏడుస్తున్నావు. లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకుడి. ఎక్కడ? 1 యోహాను పత్రిక చూడండి, ఎక్కడుంది? 15:2. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. ఉండదు ఉండదు ఉండదు. ఈ లోకమును ప్రేమించకండి. సంగమా, నా మాటలు మీకు అర్థమవుతున్నాయో లేదో, నేను చాలా దుఃఖిస్తున్నాను. ఈ లోకమును ప్రేమించకండి, లోకములో ఉన్న వాటిని ప్రేమించకండి. ఈ లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపుడము. ఈ లోకము దాని ఆశయు గతించిపోవును. ఈ లోకము దాని ఆశ గతించిపోవును. ఈ లోకము దాని ఆశ గతించిపోవును. ఈ లోకమును ప్రేమించకండి. నా మాటలు చెవిగల వారు విందురుగాక, చెవిగల వారు విందురుగాక, చెవిగల వారు స్తోత్రం చెబుదురుగాక, చెవిగల వారు స్తోత్రం చెబుదురుగాక, అర్థమైన వారు చప్పట్లు కొడుదురుగాక. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకమును దానిలో ఉన్న వాటిని మీరు ప్రేమించకండి. నన్ను వెంబడించాలి. దేవుని రాజ్యముకు నివాసులుగా మనం అవ్వాలి.
దోసకాయలు కీరకాయల కొరకు ఏడవడం మానేసాయి. మోషే దృష్టికి అది చెడ్డదిగా అనిపించి ఏం ప్రజలు వీరు, ఏం మనుష్యులు వీరు, ఐగుప్తులో కోరికలు ఇంకా వీరిలో ఉన్నాయి. నోవహు దినములలోనట జనులు ఎలాగున్నారమ్మా, పెళ్లి చేసుకొనొచ్చు, పెళ్లికి ఇయ్యబడుచు ఉన్నారు. ఈ లోకం ఈ లోకం ఈ లోకం ఈ లోకం. ఇప్పుడు చెబుతున్నాను, ఎవడైనను దేవుని రాజ్యమును గురించి విని గ్రహించి ఆ రాజ్యము కొరకు మిమ్మును మీరు దేవునికి అప్పగించుకుంటే దేవుని ప్రేమ మీలో పరిపూర్ణముగా ఉండబోతుంది. పేతురు అంటున్నాడు, మేము సమస్తమును వదిలిపెట్టి నిన్ను వెంబడించితిమి, అయితే మీరు ఇహమందు పరమందు 100 రెట్లు పొందుకోబోతున్నారు. చదువు. ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు 100 ఇండ్లను 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 అన్నదమ్ములను, చాలు చాలు చాలు, మీకెన్నో ఇస్తాను. యేసు ప్రభును వెంబడించే వాడికి ఏది కొదవలేదు. యెహోవాయే నా కాపరిగా నాకేమీ కొదవగును, నాకేమీ కొదవగును. యెహోవాయే నా కాపరిగా నాకేమీ కొదవగును, నాకేమీ పచ్చికగల చోట్లను నన్నాయనే పరుండ జయును, పచ్చికగల చోట్లను నన్నాయనే పరుండ జయును, శాంతియుక్తమైన జలములలో, శాంతియుక్తమైన జలములలో నన్నాయనే నడిపించును, నన్నాయనే నడిపించును. గాఢాంధకారలోయలలో నడచిన నేను భయపడను, గాఢాంధకారలోయలలో నడచిన నేను భయపడను. నీ దుడ్డు కర్రయు నీ దండమును, నీ దుడ్డు కర్రయు నీ దండమును నా తోడై ఉండి నడిపించును, నా తోడై ఉండి నడిపించును. నేను గాఢాంధకారంలో నడిచినా నాకేం కాదు. ఎందుకు తెలుసా? నేను కోరుకున్నది ఎవరినో తెలుసా? దేవుని రాజ్యమును కోరుకున్నానా. నీ చిత్తము పరలోకమందు నెరవేర్చబడుచున్నట్లు నా బ్రతుకులో నెరవేర్చబడుతుంది, నా ఇంటిలో నెరవేర్పులోనికి వస్తుంది. పరలోకమందు ఆకలి లేదు, దప్పిక లేదు, సంతోషం ఉన్నది, పరిశుద్ధాత్మ యందలి ఆనందం. నీ హృదయములో పరిశుద్ధాత్మ యందలి ఆనందం ఊగుచు 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 ఉండును గాక. కానీ జనులు 2 నేరములు చేశారు. నా జనులు ప్రభు చెబుతున్నా, నా జనులు 2 నేరములు చేశారు. తెలుసా మీకు ఆ వాక్యం? తెలుసామా? తెలుసా? ఇర్మియా 2:13. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు, జీవజలముల ఊటనైన నన్ను విడిచి ఉన్నారు. అయ్యో, జీవజలముల ఊటనైన నన్ను విడిచి ఉన్నారు.
తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలువని తొట్లను తొలిపించుకున్నారు. ఇశ్రాయేలు కొనబడిన దాసుడా, దేవుని బిడ్డలారా, మీ తొట్లు ఎలాగున్నాయట? బద్దలై నీళ్లు నిలువని తొట్లు. అందుకే మీకు ఈ శరీర సంబంధమైన బలహీనతలు, మీరు సొమ్మసిల్లుతున్నారు, మీరు బలహీనులుగా ఉన్నారు, మీరు రోగములతో ఉన్నారు. పాపపు లోకములో పాప కార్యాలు జరిగిస్తూ దేవుని రాజ్యాన్ని పక్కన పెట్టి, దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి భ్రష్టులుగా ఉన్నారు ఈరోజు. ఎందుకంటే నీ తొట్టిలో నీళ్లు నిలువవు, కానీ జీవజల ఊటను కోరుకున్నవాడు, అనగా దేవుని రాజ్యమును కోరుకున్నవాడు, ఇక్కడ అక్కడ ఏది కొదువ కాదు. ఆమేన్, ఆమేన్. మోషే చూసినప్పుడు తమ తమ గుడారములో ఏం వినబడ్డాయి? ఏడ్పులు వినబడ్డాయి, విచారములు వినబడ్డాయి. ఈరోజు మీ ఇండ్లను చూస్తున్నప్పుడు మీలో విచారములు, మీలో ఏడుపులు కనబడుతున్నాయి, మీలో దుఃఖము కనబడుతుంది, మీలో విచారములు కనబడుతున్నాయి, మీలో ఆశీర్వాదం ఎంత మాత్రమో లేదు. విచారములు మీ ఇండ్లలో ఉన్నాయి. కానీ రాజ్యమును వెంబడించే వారి ఇంట్లో సంగీతములు ఉంటాయి. కొలస్సీ 3:16. అందరు రెఫరెన్స్లు గుర్తుపెట్టుకోవాలి. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన హల్లెలూయా. అమ్మా చెప్పండి, సంగీతములతోనూ కీర్తనలతోనూ. కానీ చర్చిలో సంగీతాలు అందరికి వస్తాయా? రావు. కీర్తనలు వస్తాయా? రావు. ఓన్లీ కోయర్ వారికే వస్తాయి, మాకు రావు. పాటల పుస్తకం ఉందా? ఎంతమంది ఈరోజు పాటల పుస్తకం తెచ్చుకున్నారు? చేతులు ఎత్తండి. చూడండి, ఒక్కడు పాటల పుస్తకం. ఇగో 2, 3, 4, 5. ఏవి మీ పాటల పుస్తకాలు? సంగీతములు లేవు నీ ఇంట్లో. నీ ఇంట్లో ఏమున్నాయి? విచారం. ఐహికమైన విచారాలు నీ ఇంటిలో, ఐహిక విచారాలు. కానీ దేవుని పిల్లల ఇంటిలో సంగీతములతోనూ కీర్తనలతో ఆత్మ సంబంధమైన పద్యములు, పోయమ్స్, కవితలు, ఒకనికొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు. ఆమేన్. ఇది ఆత్మ సంబంధమైన ఇంటిలో ఉండవలసిన కార్యాలు. నీ హృదయములో గానము చేయొచ్చు. సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసించాలి. ఇది ఆత్మ కలిగిన వాని దేహములో జరిగే క్రియలు. ఇలా కాట ఆత్మ ఉందట, వాక్యమే ధ్యానించరు, మీకు ఆత్మ ఎలాగుంది? వాక్యమే వినరు, మీకు ఆత్మ ఎలాగుంది? వాక్యమే నీకు అర్థం కాలేదు, నీకు ఆత్మ ఎలాగుంది? పరిశుద్ధాత్ముడు అంటే ఏంటి? ఎగిరి దుంకడం కాదు. చాలా మందికి ఈ విషయాలు అర్థం కావట్లేదు. సిల్లీ థింగ్స్. మనస్సాక్షి పని చేయదు నీకు. చచ్చిన వాడవై ఉన్నావు నువ్వు, నీ కన్నులు తెరవబడలేదు, నీకు ఆత్మ ఎక్కడిది? నీ హృదయములో వాక్యం ఎలా నివసించాలి? సకల విధములైన జ్ఞానముతో నీ హృదయములో సమృద్ధిగా వాక్యం ఉండాలి. వాక్య జ్ఞానము నీ మదిలో ఉండాలి. చెప్పిన వాక్యం తృప్తిని మర్చిపోతావు, నీకు పరిశుద్ధాత్ముడు ఎక్కడిది? జాగ్రత్త. పరిశుద్ధాత్మ అంటే ఎగిరి దుంకడం కాదు. ఈరోజు చాలా మంది పరిశుద్ధాత్మని హేళన చేస్తున్నారు. పెంతెకొస్తు సంఘాలను చిన్న చూపు చూస్తున్నారు. ఎందుకంటే ఎగిరి దుంకే బ్యాచ్ ఎక్కువ అయిపోయింది. ఎగిరడం దుంకడమే, ఆత్మ లేదు.
ఆత్మతో ఎగిరేవాడు వేరే, ఆత్మతో ఆనందించేవాడు వేరే. గంతులు వేయొద్దని నేను చెప్పట్లేదు, గంతులు వేయాలి, ఆత్మలో ఆనందించాలి. కానీ అందులో ఎప్పుడు ఎగురుడు వస్తుంది? గంతులు ఎప్పుడు వస్తాయి? వాక్యం నివసించినప్పుడు వస్తుంది. కానీ మీ గంతులు ఎందుకు వస్తున్నాయి? వాక్యం నివసించినందుకు వస్తున్నాయి కాదు, ఉద్రేకముతో వచ్చే గంతులు. జాగ్రత్త, మీ హృదయములలో గానము చేయుదురుగాక. ఆమేన్. మీకేది కొదువ కాదు. పరిశుద్ధాత్ముడు అన్ని కార్యాలు మీ జీవితంలో జరిగిస్తాడు. 37వ కీర్తన రిఫరెన్సులు రాసుకుంటున్నారా? 37 నీ మార్గములను యెహోవాకు 37:4 చూడండి. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీ మార్గమును యెహోవాకు అప్పగించుము. నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. నీవు ఆయన నమ్ముకో, నీ కార్యాలన్నీ నెరవేరుతాయి, నీ రోగాలన్నీ పోతాయి, నీ అప్పులన్నీ తీరుతాయి. రాజ్యమును వెతకండి. యేసు ప్రభు చెప్పే బోధ 6:31. నేను ముగిస్తున్నాను. కాబట్టి ఏమి తిందుము, ఏమి తిందుము, ఏమి త్రాగుదుము, ఏమి త్రాగుదుము, ఏమి ధరించుకుందుము, ఏమి ధరించుకుందుము అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నింటి విషయమై విచారింతురు. అన్యజనుల్లాగా మీరు విచారించొద్దు. ఇవన్నీ మీకు కావలెనని, ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. అన్ని మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలుసు. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతుకుడి. అమ్మా, ఏం వెతకాలి? మొదట రాజ్యమును, నీతిని. మోకరించండి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కళ్ళు మూసుకొని ప్రార్థించండి. ప్రభువా, ఎవరు బయటికి వెళ్ళొద్దు, అందరు కళ్ళు మూసుకొని చక్కగా ప్రార్థన చేయాలి.